హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టర్నింగ్ పాయింట్. మరి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అదే మాదిరిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్డేట్ ఈ యొక్క వీడియో చూడబోతున్నాం. ఐబీపీఎస్ ఆర్ఆర్బీ అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ఆఫీస్ అసిస్టెంట్ అంటే మనం సింపుల్గా క్లర్క్ జాబ్స్ అంటాం. దీనికి ప్రిలిమ్స్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. సో అందరికీ తెలుసు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మనకు ఫిబ్రవరి 1వ తేదీ నాడు ఉంది. ఈ మధ్యకాలంలో ఎస్బీఐ అయినా ఐబీపీఎస్ అయినా మెయిన్స్ ఎగ్జామ్కు ఒక 1 వీక్ లేదా 10 డేస్ కంటే ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే రాబోయే ఎగ్జామ్స్కి అయినా సరే మనం ప్రిలిమ్స్తో పాటుగానే మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది ప్రిపరేషన్ చేసుకోవాలి, లేకుంటే ఇబ్బంది పడతాం. చూడండి, ఈరోజు రిజల్ట్ వచ్చేసిందా, 23 జనవరి వచ్చేసిందా, ఫిబ్రవరి 1వ తేదీ నాడు మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే హార్డ్లీ 1 వీక్ మాత్రమే ఉంది. మరి మన ఈ 1 వీక్లో కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్, కంప్యూటర్స్ ఇవన్నీ అవుతుందా? అందువల్ల మనం ఏం చేయాలంటే ఇక మీదట రాబోయే ఆల్రెడీ మనకి ఐపీఎస్ పీఓ, ఎంటీ, ఎస్ఓ, క్లరికల్, ఐపీఎస్ ఆర్ఆర్బీ, పీఓ, క్లర్క్స్ రిలీజ్ చేశారు. కాబట్టి మనం కూడా ఈ మాదిరిగానే బిగినింగ్ నుంచే నేను ప్రిలిమ్స్ పాస్ అయితేనేమో చూద్దాంలే, అన్ని పనికిరాదు ఇంకా. సో ప్రిలిమినరీ స్థాయి నుంచే మన రెండు కూడా సైమల్టేనియస్ ప్రిపరేషన్ కొనసాగిస్తేనే మన రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మరి మనకు అదే మాదిరిగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అప్డేట్ కూడా ఇక్కడ చూడబోతున్నాం. సో మొత్తం మనకు తెలుసు రూరల్ బ్యాంక్స్లో మొత్తం 8,002 వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది ఆఫీస్ అసిస్టెంట్ సంబంధించి. సో ఈరోజే 23 జనవరి 2026 నాడు ఈరోజు పరాక్రమ్ దివస్ అంటాం. నేతా సుభాష్ చంద్రబోస్ గారి జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం పరాక్రమ్ దివస్గా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ తేదీ నాడు మనకు రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. మరి మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడంటే మనకు ఫిబ్రవరి 1వ తేదీ నాడు. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి రిజల్ట్ క్లిక్ చేసుకోవచ్చు. ఎవరైతే క్వాలిఫై అయినారో మెయిన్స్ ఎగ్జామినేషన్కి అందరికీ కూడా టర్నింగ్ పాయింట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్లో మంచిగా పెర్ఫామ్ చేసి జాబ్ సంపాదించుకొని ఖచ్చితంగా మీరు షెడ్యూల్ కావాలనేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మరి చూస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క పీఓ అండ్ క్లర్కల్ యొక్క అప్డేట్ ఏమన్నా ఉందంటే ఇది మొత్తం మనకు 16,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రాబోతా ఉంది. మరి ఆల్రెడీ మనకు బ్యాంక్స్ ఐపీఎస్ క్లరికల్, పీఓస్, రూరల్ బ్యాంక్స్ పీఓస్, క్లరికల్ డేట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది వాటికంటే ముందు పెడుతుంది. అందువల్ల మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ నాకు తెలిసి మేలో ఉండొచ్చు అనుకుంటున్నాం. ఓకే, సో డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అనేది ఇంకా డేట్ అఫీషియల్ తెలియదు, కానీ నాకు తెలిసి నోటిఫికేషన్ డేట్ అయితే మాత్రం ఏప్రిల్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ మే ఆర్ జూన్లో ఉండే అవకాశం ఉంది. దీన్ని బట్టి అంటే మనకి ఇంకా మినిమం అయితే 5 months ఉంది. కాబట్టి ఇక 4 to 5 monthsలో మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కొనసాగించండి. ఈ నోటిఫికేషన్ రానిలే చూద్దాంలే అంటే తర్వాత వచ్చేది చూసేది ఏముండవు. ఓకేనా? మరి నెంబర్ ఆఫ్ డేస్ ఎంత ఉంటుందంటే జనరల్గా మనకు లాస్ట్ డేట్ అప్లై చేసుకుంటాం. అప్లై చేసుకోవడానికి మనకు ఒక 1 month టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా వితిన్ 20 daysలోనే మనకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అంటే నోటిఫికేషన్ నుంచి మనకి ఎగ్జామినేషన్కి ఇచ్చే టైం ఎంత అంటే హార్డ్లీ 45 days లేదా 50 days మాత్రం ఇస్తారు. ఆ తర్వాత 1 month ఇస్తారు, మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది మనకి ఎప్పుడైనా సరే ఉండే ప్రాసెస్. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెడితేనే అప్పటికి మనం రీచ్ కాగలం. ఓకేనా? సో ప్రిలిమ్స్కు మెయిన్స్కు ఇక్కడ 30 days మాత్రం టైం ఉంటుంది. కానీ రిజల్ట్కు దానికి మళ్ళీ 10 days టైం అంతగా ఎక్కువ రాదు. ఓకేనా? సో ఇప్పటి నుంచి మనం చేద్దామంటే సబ్జెక్ట్ మనం వీక్ అయితే ఉన్నామో, సిలబస్ ఏమైతే ఉందో దానికి అనుగుణంగానే మ్యాథ్స్ కానీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, జీకే కానీ పట్టు సాధించుకుంటాం. మరి దీనికి సంబంధించి మీకు ఎస్బీఐ పీఓ కానీ, ఎస్ఎస్సి కానీ, ఆల్ టైప్ ఆఫ్ బ్యాంక్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మాకు కాల్ చేయండి. హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో ఉందన్నమాట. సో అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. But don't forget to subscribe our channel and like this video. Thank you.